హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మా చిచ్చు పాపతో పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫన్ మూమెంట్స్ ఉన్నాయి, సో వీడియో చివరి వరకు అయితే చూసేయండి స్కిప్ చేయకుండా. ఇప్పుడు మనం పార్క్ అయితే వచ్చేసామండి. చాలా అందమైన ప్లేస్. ఇక్కడ చిన్నపిల్లలకు బాగా ఎంజాయ్ చేయడానికి అయితే ఉంది. ఇక్కడ ఉంది కదండి, ఈ టెంట్ అయితే యోగా అయితే చేసుకుంటారు చాలామంది ఎర్లీ మార్నింగ్ వచ్చి. ఇక్కడ ఈ పార్క్ స్పెషల్ ఏమంటే అందరికి రిలేటెడ్గా అన్ని ఫెసిలిటీ అయితే ఉన్నాయండి. కిడ్స్కి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, యంగ్స్టర్స్కి అందరికి ఇక్కడ చాలా ఫెసిలిటీ అయితే ఉన్నాయి. జిమ్ చేసుకోవడానికి జిమ్ గ్రౌండ్ సపరేట్గా ఉంది, కిడ్స్కి అయితే ప్లే గ్రౌండ్ సపరేట్గా ఉంది, వాకింగ్ చేసుకోవడానికి సపరేట్గా ఉంది. చాలా అయితే బాగుంది ఈ పార్కు. మనం పిల్లల్ని పార్కుకి పిలుచుకొస్తే చాలా అయితే ఎంజాయ్ చేస్తారు. అందులో ప్లే గ్రౌండ్ ఏరియాకి తీసుకొస్తే ఇంకా చూడండి కంట్రోల్ ఉండదు. హ్యాపీనెస్కి అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. మా చిచ్చు బేబీకి స్లైడ్స్లో ఆడుకోమంటే చాలా ఇష్టం, సో తనైతే ఇదే ప్రిఫర్ చేసింది. ఇక్కడ ఎవరికి ఏజ్కి రిలేటెడ్గా వాళ్ళకైతే ఉన్నాయి. 2-3 ఏజ్ వాళ్ళకైతే ఇట్లా చిన్న చిన్న స్లైడ్స్ అయితే ఉన్నాయి. సో తను ముందైతే దీన్ని ఎక్కి బాగా ఆడుకుంటుంది. ఇలా 6 టైమ్స్ అయితే ఈ స్లైడ్ గేమ్లో ఆడుకున్నామండి. ఇంకా చాలని పక్కనున్న గేమ్కి అయితే వచ్చేసాము. కొంతమంది టర్నింగ్ స్లైడ్లో అయితే ఆడుకోవడానికి ఆర్డర్ వైజ్గా అయితే ఉన్నారు, కానీ తను అంతసేపు కూడా వెయిట్ చేయట్లేదు. మా చిచ్చు బేబీ మమ్మీ నేను వెళ్తా అనైతే ఏడుస్తుంది. సో ఇంకా వాళ్ళందరూ అయిపోయిన తర్వాత తననైతే ఇక్కడ కూర్చోబెట్టాను. ఫుల్గా అయితే మళ్ళీ ఎంజాయ్ చేస్తుంది. ఈ గేమ్ను కూడా ఒక 3 టైమ్స్ అయితే ఆడిపించి మళ్ళీ వేరే గేమ్కి అయితే వచ్చేసాము. ఇంకా వేరే గేమ్కి అయితే వచ్చాము. టనల్ స్లైడ్ గేమ్కి అయితే వచ్చేసాము. ఇతను ఇక్కడ కూర్చుంటే లోపల నుంచి బయటకి అయితే వస్తుందండి. చూడండి తను అలోన్గా వెళ్తుంది, స్టెప్స్ ఎక్కుతుంది, అక్కడ కూర్చుంటుంది, బయటికి వస్తుంది. బాగా అయితే చాలాసేపు ఈ గేమ్ అయితే ఆడుకుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఉయ్యాలని అయితే చూసింది. ఉయ్యాలని చూస్తే మా చిచ్చు బేబీ అయితే అస్సలు ఉండదండి. తనకు ఉయ్యాలంటే చాలా ఇష్టము. 10 మినిట్స్ అలా తనను ఊపుతూనే ఉన్నానండి. ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసాము మేము. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అక్కడ ఉండడానికే మనం ప్రిఫర్ చేయాలి, కాబట్టి అక్కడే ఉన్నాను. ఇక్కడంతా అయితే డార్క్నెస్గా ఉంది. ఈ పార్క్ అయితే 5:30కి అలా ఓపెన్ అవుతుందండి. మేము 6కి అలా అయితే వచ్చినాము. వింటర్ సీజన్ కాబట్టి మనకు తొందరగా అయితే చీకటి పడుతుంది. ఇక్కడంతా అయితే కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది. ఇది చూడండి, కొంచెం 6 to 7 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి స్లైడ్స్ పెద్దగా ఉన్నాయి ఇక్కడ. దీన్ని కూడా ఒకసారి అయితే ట్రై చేసింది. ఇప్పుడు మేము మేరీగో రౌండ్ అని ఇంకొక గేమ్కి అయితే వచ్చేసాము. తను స్టాప్ అని చెప్తుంది, వాళ్ళైతే స్టాప్ కావటం లేదు. పాపం తను ఎక్కాలని చూస్తుంది మా చిచ్చు తల్లి. అయితే మేము వాళ్ళని స్టాప్ చేపించి తననేమో ఎక్కించాము. అన్ని గేమ్స్ కంటే మా చిచ్చు పాపకి ఈ మేరీగో రౌండ్ అనే ఈ గేమ్ అయితే బాగా నచ్చింది. తను బాగా ఎంజాయ్ కూడా చేసింది ఈ గేమ్ని. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. యాక్చువల్గా ఈ పార్కులో అయితే 7 ఆ టైంకే క్రౌడ్ ఎక్కువగా ఉంటారు. ఈవినింగ్ పిల్లలు కూడా చాలామంది ఉంటారు. సో పిల్లలకి కూడా మన పిల్లల కమ్యూనికేషన్ పెరుగుతుంది ఇలా పిల్లలతో తీసుకొని వస్తే. ఇంకా గేమ్ అయిపోయింది, రా నాన్న వాళ్ళ డాడీ పిలుస్తుంటే అసలు రానంటుంది. ఎందుకంటే తనకు ఆ గేమ్ బాగా నచ్చింది కాబట్టి. వాళ్ళ డాడీ అయితే తననైతే తీసుకున్నాడు ఎలాగోలా, కానీ తను మాత్రం మళ్ళీ వెళ్తానని ఫుల్గా అయితే ఏడుస్తుంది. వాళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నారని వద్దని చెప్పేసాము, కానీ మళ్ళీ స్లోగా వెళ్ళమని చెప్పేసి వాళ్ళకైతే చెప్పాము. నెక్స్ట్ సీసా గేమ్కి అయితే వచ్చేసామండి. అప్ అండ్ డౌన్ చేస్తుంది. మేము ఎక్కడ కింద పడుతుందని టచ్ చేస్తే టచ్ కూడా చేయనట్లేదు మమ్మల్ని. ఆల్మోస్ట్ తను ఆడగలిగే గేమ్స్ అన్నీ తనతో ఆడిపించామండి. కొన్ని గేమ్స్ అయితే వీడియోలో అయితే చూపించలేదు. ఇంకా ప్లే గ్రౌండ్ జోన్ నుంచి అయితే తీసుకొని వచ్చాము. కొద్దిసేపు మేము అలా వాకింగ్ చేద్దామని. మేము వాకింగ్ చేయాలనుకున్నామండోయ్, కానీ తనే మాతోటైతే వాకింగ్ అయితే చేపించేసిందండోయ్. చూడండి తను ఈ పార్కు మొత్తం ఫుల్గా అయితే రౌండ్లు చేస్తుంది. ఈ పార్క్ నేమ్ వచ్చేసి ఉడిపి పార్క్ అండి. ఇది BTM లేఅవుట్లో ఉంటుంది బెంగళూరులో. ఈ పార్క్ అయితే మేము వీక్లీ 2 వస్తుంటామండి. నా వీకెండ్స్లో వస్తూ ఉంటాము. నార్మల్ డేస్లో అయితే చిన్న పార్క్ పిలుచుకొని వెళ్తాను తనని, నేను ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి. ఇంక తను వాకింగ్ చేసి టైర్డ్ అయ్యేలా కూర్చోయిందండి. ఇంకా టైర్డ్ అయింది, ఇంటికి వెళ్దాం పదా అని అనుకున్నాము. ఎగ్జిట్ అయ్యే మూమెంట్లో తనకి
ఈ జిమ్ ఏరియా అయితే కనపడిందండి. సో తనైతే వాటిపైన వాక్ చేయాలంటుంది. సో తనని అలా ఒకసారి ఎక్కించి వాక్ చేపించాను. ఈ పార్క్లో చాలా ఎంజాయ్ చేసామండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎవరైనా పార్క్ ఇలా కిడ్స్తో వెళ్ళింటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో చెప్పండి. ఇంకా మేమైతే ఎగ్జిట్ అయ్యామండి. పార్క్ నుండి బయటికి అయితే వచ్చేసాం. బయటికి రాగానే తనకైతే ఒక చిన్న డాగ్ అయితే కనపడింది. ఆ డాగ్ని అయితే పలకరిస్తూ ఉంది తను. తనకి ఏ యానిమల్ అయినా చాలా ఇష్టం అండి. కనపడిన ప్రతి యానిమల్ని పలకరిస్తుంది, హాయ్ చెప్తుంది, బాయ్ చెప్తుంది, ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తుంది తనకు. తన వాటితో మాత్రం చాలా బాగా మాట్లాడుతుంది. తన వైపు చూడట్లేదని తన చుట్టే వెలుగుతుంది. చూడండి, వెళ్ళేటప్పుడు బాయ్ కూడా చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.